సార్ పాలు సార్ ఎన్నాళ్ళు సార్ ఇలా ఉంటారు. మీకు ఒక స్కీమ్ చెప్తాను. 5,000 ఈరోజు ఇన్వెస్ట్ చేశారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మీ పేరు మీద ఓన్ ప్లాట్ ల్యాండ్ వస్తుంది తెలుసా? అవునా? నెక్స్ట్ వీక్ మా చెల్లికి పెళ్లి చేయాలి. ఈ స్కీమ్లో ఎలా జాయిన్ అవ్వాలో చెప్పా? ఒక చిన్న ఫ్యామిలీ, స్టెబిలిటీ, ఒక మంచి ఫ్యూచర్ తక్కువ ప్రైస్కి కావాలి. ఈ ఒక్క కారణంతో 5.5 కోట్ల ఇండియన్స్ ఒక 50,000 కోట్ల స్కామ్కి గురయ్యారు. ఇప్పుడు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అయిన PACLని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇతని పేరే నిర్మల్ సింగ్. ఇతను ఒక సాధారణమైన పాలమ్మే వ్యక్తి, తర్వాత పెద్ద స్కామ్ స్టార్గా మారాడు. ఇతను 1970స్లో కలకత్తా వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో చాలా షేడీస్ ఉంటాయి కదా, ఆ లూప్ హోల్స్ అన్నీ కనిపెట్టి 1996లో PACLని అయితే లాంచ్ చేశాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మేము ల్యాండ్ కొంటాం, దాని మీద బెటర్ రిటర్న్స్ తెచ్చి మీకు మనీ ఇస్తామని కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేశాడు. మనీ అంటే నార్మల్ మనీ కాదు, చాలా హై రిటర్న్స్ అనమాట. అదే తన యొక్క ప్రామిస్. బట్ చాలామందికి ఒరిజినల్గా ల్యాండ్ అయితే లేదు, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ రిసిప్ట్స్, అలాగే ఫేక్ కమిట్మెంట్స్ అనమాట. ఈ PACL మంచి ఏజెంట్ నెట్వర్క్ని అయితే డెవలప్ చేశారు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, విలేజెస్లో. అక్కడ ఈ ఏజెంట్స్ పని ఏంటంటే, చాలామందికి కన్విన్స్ చేసి మీ ఫ్యూచర్ బెటర్గా ఉంటుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం. అలాగే 5.5 కోట్ల మంది ఇన్వెస్ట్ చేశారు ఈ స్కీమ్లో. అండ్ కట్ చేస్తే ఈ స్కామ్ సైజు 50,000 కోట్లు, కొన్ని స్టేట్స్ బడ్జెట్ కన్నా ఎక్కువ ఇది తెలుసుకున్న సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇది తెచ్చిన డబ్బు మొత్తం మనకి షెల్ కంపెనీస్కి, రియల్ ఎస్టేట్కి, లగ్జరీస్కి అయితే వాడేశారు. సో 2016లో ఫైనలీ ఈ మహానుభావుడిని అయితే అరెస్ట్ చేశారు. సో ఎవరైనా హై రిటర్న్స్ వస్తాయని ప్రామిస్ చేస్తే బ్లైండ్గా నమ్మేయకండి, ప్రాపర్గా అనాలిసిస్ చేయండి. అండ్ మీరు ఎలాంటి స్కామ్లు ఎక్కడైనా ఇరుక్కున్నారా కింద మాకు కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.